ఏందోరా ముద్దు ముద్దుగా ఉంటారు కదా, ముద్దిద్దామంటే కూడా కష్టమే ఉందిరా బాబు. ఈ ముద్దిస్తే ఏదో వ్యాధి వస్తుందంట. ఏం రోగాలో ఏంటో అస్సలు అర్థం అవ్వట్లేదు. నాకు అనిపిస్తుంది పిల్లలకు ముద్ది అని ఏం జన్మరా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దగ్గరుండి కూడా ముద్దియలేకపోతున్నాం అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నానో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా వ్యాధి వచ్చిందంట, పిల్లలకు ముద్దిస్తే కళ్ళు పోతున్నాయంట. ఏం వ్యాధిలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. రేపైతే ఇంకెన్ని విషయాలు వినాల్సి వస్తుందో ఏంటో నాకైతే అర్థమైతే లేదు. చూసారు కదా మా బుజ్జి తల్లి నా మీద పడి ఆడుకుంటా ఉంది. ఇలా ముద్దొచ్చినప్పుడు ముద్దు చేయాలన్నా కూడా ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఏందోరా మనం ఏం చేసిన వాళ్ళు బాగుండాలనే చేస్తూ ఉంటాము. అట్లాంటిది పిల్లలకు ముద్దు ఇవ్వద్దనంటే ఏంటో నాకేం అర్థమైతే లేదు. కోరి ఎందుకు వాళ్ళని చిక్కుల్లో పడేయడం అని చెప్పేసి ముద్దొచ్చినా ముద్దు ఇవ్వకుండా ఉంటున్నాను నేనైతే. మోస్ట్లీ పిల్లలనే కాదు తల్లులు కూడా ఇలానే ఉంటారు. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి కిస్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అలాగే పిల్లలు కూడా ఏందోరా వాళ్ళకంటే మనకి ఎక్కువ ఏం కాదు కదా. సో తల్లులందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ముద్దొచ్చినా ముద్దు ఇవ్వకండి. ఏం చేస్తాం మరి. రేపైతే మాకు స్పెషల్ డే ఉందన్నమాట. చూడాలి ఇంకెట్లా జరుగుతుందో.